హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ మరియు ఈహెచ్ఎస్ సదుపాయం ఉన్న హాస్పిటల్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ గుర్తింపు పొందిన హాస్పిటల్స్ వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యాలను కల్పిస్తోంది. ఈహెచ్ఎస్ ద్వారా గుర్తింపు పొందిన నెట్వర్క్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యం పొందవచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో తాము ఖర్చు చేసిన వైద్య బిల్లులను తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండు పథకాల కింద సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆసుపత్రులు ప్రభుత్వ గుర్తింపు పొందాయి. అయితే హాస్పిటల్స్ జాబితా చాలా పెద్దదిగా ఉన్నందున అన్నింటినీ ఇక్కడ పేర్కొనడం సాధ్యం కాదు. కాబట్టి అవగాహన కోసం కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్ వివరాలను మాత్రమే జిల్లాల వారీగా ఇక్కడ అందిస్తున్నాము. చాలా ముఖ్య గమనిక. గుర్తింపు గుర్తింపును నిర్ధారించుకొని ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం కేవలం సూచనప్రాయం మాత్రమే. ఏదైనా ఆసుపత్రిలో వైద్యం చేసుకునే ముందు ఆ ఆసుపత్రి ప్రస్తుత ఈహెచ్ఎస్ ఆర్ మెడికల్ రియంబర్స్మెంట్ పథకాల కింద గుర్తింపు ఎన్రోల్మెంట్ ఉందో లేదా అనేది మరి మీరు ఒకసారి అయితే అడిగి కనుక్కోండి. సో మరియు ఆ గుర్తింపు గడువు తేదీ ముగిసిందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. సమాచారాన్ని నేరుగా సంబంధిత హాస్పిటల్స్లో లేదా అధికారిక ఈ యొక్క వెబ్సైట్లో కూడా మనకైతే తెలుసుకోవచ్చు అనమాట. గడువు, గుర్తింపు తేదీలు, హాస్పిటల్ జాబితా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోవడం అప్డేట్ అనేది ముఖ్యం అన్నమాట. ఇక ఈ జాబితాలో కొన్ని హాస్పిటల్స్ గుర్తింపు తేదీలు 2023 లేదా 24గా ఉండవచ్చు. అటువంటి హాస్పిటల్స్ చికిత్స పొందాలంటే వారి గుర్తింపు మళ్ళీ రెన్యువల్ చేశారా లేదా, అంటే రెన్యువల్ చేయబడిందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే వెళ్ళడం మంచిదన్నమాట. జిల్లాల వారీగా కొన్ని గుర్తింపు పొందిన హాస్పిటల్స్ వివరాలు ఇక్కడ చూద్దాము. శ్రీకాకుళం జిల్లాలో కిమ్స్ సాయి శేషాద్రి హాస్పిటల్ స్పెషలైజేషన్ అనస్థీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, అలాగే థొరాసిక్ సర్జరీ, చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి, గైనకాలజీ. గడువు తేదీ ఇక్కడ 2026 వరకు చూపిస్తుంది. అయినా మీరు ఒకసారి కిమ్స్కు వెళ్ళే ముందు ఒకసారి కనుక్కోండి వెళ్ళిన తర్వాత అక్కడ. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఉమా మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో కూడా మనకు జూన్ లోపల అయితే ముగుస్తుందండి ఈ నెల, ఈ వచ్చే జూన్ 15లో. అలాగే సంజన మల్టీ స్పెషాలిటీ లేజర్ డెంటల్ క్లినిక్ ఇదైతే ఆల్రెడీ ముగిసిపోయింది, రెన్యువల్ అయింది అనేది కనుక్కోండి. అలాగే బగ్గు సరోజినీ దేవి హాస్పిటల్ అండి, ఇక్కడ అక్టోబర్ వరకు అయితే ఉందన్నమాట. సో స్పెషలైజేషన్స్ ఇక్కడ స్క్రీన్ పైన మీరే చెక్ చేసుకోవచ్చు. ఇక ఆరోగ్యవరం హై హాస్పిటల్ సోంపేట అండి, స్పెషలైజేషన్ చూడొచ్చు. గుర్తింపు వచ్చేసి నవంబర్ వరకు ఉంది, ఆ లోపల ట్రై చేయండి. ఇక విజయనగరం జిల్లాలో సాయి పీవీఆర్ హాస్పిటల్ అండి, ఇదైతే మేతోనే ముగిసిపోయింది, రెన్యువల్ అయిందా లేదనేది చెక్ చేసుకోండి. ఆంధ్ర హాస్పిటల్ అండి విజయనగరంలో 14 జనవరి వరకు అయితే ఉంది, నెక్స్ట్ ఇయర్ జనవరి. అలాగే క్వీన్సెస్ ఎస్ఆర్ఐ హాస్పిటల్ అండి విజయనగరము, గుర్తింపు అయితే 2027 వరకు ఉంది, మే 2027 వరకు. అలాగే జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ రాజాం అండి, ఇక్కడ వచ్చేసి నవంబర్ వరకు ఉంది. అయినా మీరు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడం ముఖ్యం. విజయ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అండి, సో ఇక్కడ గడువు తేదీ వచ్చేసి అక్టోబర్ 2023. ప్రస్తుతం ఈ యొక్క గడువు మూసింది. సో ఇప్పుడు రెన్యువల్ అయిందా లేదా అనేది కనుక్కోండి ఫ్రెండ్స్. విశాఖపట్నం జిల్లా, సో విశాఖపట్నం విషయానికి వచ్చినట్లయితే సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ స్పెషలైజేషన్స్ ఇక్కడ చెక్ చేయొచ్చు. మే 27తోనే నెక్స్ట్ ఇయర్ మే 27 వరకు అయితే ఉంది గడువు. అపోలో హాస్పిటల్ అండి, స్పెషలైజేషన్స్ చూసుకోవచ్చు. గడువు వచ్చేసి ఏప్రిల్తో ముగిసింది, రెన్యువల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి.
కళా హాస్పిటల్ స్పెషలైజేషన్ చూసుకోవచ్చు. గడువు వచ్చేసి 15 డిసెంబర్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఉందన్నమాట. 7 హిల్స్ హాస్పిటల్ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడొచ్చు. గడువు తేదీ వచ్చేసి 2027 మార్చి వరకు ఉంది. అలాగే ఎస్ఎస్ డెంటల్ హాస్పిటల్ ఫిబ్రవరి 17, 2027 వరకు అయితే ఉంది డెంటల్ సర్జరీ. అలాగే మాలతంబ డెంటల్ హాస్పిటల్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఉంది డెంటల్ సర్జరీ. అలాగే విజ్జు డెంటల్ క్లినిక్ యాలమంచిలి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు ఉంది. కాకినాడ జిల్లా అమలాపురం అపోలో హాస్పిటల్స్ కాకినాడ అండి. స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడొచ్చు. 2027 వరకు సెప్టెంబర్ వరకు అయితే ఉంది. అలాగే ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ, ఇక్కడ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు గడువు అయితే ఉంది. అలాగే ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడవచ్చు. గడువు గుర్తింపు వచ్చేసి 2027 నవంబర్ వరకు ఉంది. అలాగే కుసుమ హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడవచ్చు. గడువు తేదీ వచ్చేసి మే 20, 2026 వరకు ఉంది. అలాగే శ్రావణి ఈఎస్టీ హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడవచ్చు. గడువు తేదీ వచ్చేసి ఏప్రిల్ వరకు ఉందండి నెక్స్ట్ ఇయర్. తర్వాత సేఫ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడవచ్చు. గడువు తేదీ జూలై వరకు అయితే ఉందండి ఈ ఇయర్. సిద్ధార్థ హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడవచ్చు. గడువు తేదీ సెప్టెంబర్ 2026 వరకు అయితే ఉంది. రమ్య హాస్పిటల్ కాకినాడ ఈ యొక్క ఆగస్టు వరకు అయితే ఉంది. స్పెషలైజేషన్స్ స్క్రీన్ పైన చూడవచ్చు. రాఘవ 24 అవర్స్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్ చూడొచ్చు. గడువు తేదీ 18 మార్చి 2027 వరకు ఉంది. అలాగే త్రివేణి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్స్ ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. గడువు తేదీ వచ్చేసి మనకు మే 30 వరకు అయితే ఉంది. అయిపోయిందండి. సో రెన్యువల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి త్రివేణి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో. తర్వాత నారాయణ ఐ కేర్ కాకినాడ ఇక్కడ 27 వరకు అయితే ఉందండి కంటి వైద్యము. 24 మే 2027 వరకు అయితే ఉంది. మౌర్య హాస్పిటల్ కాకినాడ స్పెషలైజేషన్ చూడొచ్చు. నెక్స్ట్ ఇయర్ మే వరకు అయితే గుర్తింపు ఉందన్నమాట. హరిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ గడువు తేదీ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫౌండేషన్ హాస్పిటల్ కాకినాడ గడువు తేదీ స్పెషలైజేషన్ స్క్రీన్ పైన చూడొచ్చు. పార్థ డెంటల్ కాకినాడ, సాయి విశ్వాస్ హాస్పిటల్ అమలాపురము, కోనసీమ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ కిమ్స్ అండి అమలాపురం, ఆయుష్ డెంటల్ కేర్ అమలాపురము. సో ఈ పైన అందించినవన్నీ కేవలం కొన్ని జిల్లాలకు సంబంధించిన నమూనా మాత్రమే. మిగిలిన జిల్లాల సమాచారం మరియు అప్డేట్ జాబితా కోసం దయచేసి అధికారిక వెబ్సైట్ అయితే సందర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.